హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం XOR, XNOR గేట్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఒకవేళ కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే దీని ముందు బేసిక్ గేట్స్ ఏంటి అవి అండ్ ఆర్ నాట్ అండ్ నెక్స్ట్ యూనివర్సల్ గేట్స్ నాండ్ నాట్ గురించి చెప్పాను దీని ముందు వీడియోలో. అండ్ ఈ వీడియోలో మనం వీటిని స్పెషల్ గేట్స్ ఆర్ ఎక్స్క్లూజివ్ గేట్స్ అంటాము. XOR అండ్ XNOR అంటే ఏంటి, వాటికి ట్రూత్ టేబుల్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తాము అండ్ వాట్ ఈస్ ద ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్ అండ్ లాజిక్ గేట్ డయాగ్రామ్ చెప్తానండి. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ కమెంట్ అనేది కంపల్సరీ చేయండి అమ్మా. ఇక్కడ చూడండి, ఫస్ట్ XOR గేట్స్. XOR అంటే వీటిని మనం ఏమంటామంటే ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అని కూడా అంటాము. మరి ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అంటే ఏంటి అని అంటే దిస్ XOR it is a circuit and which gives a high output ఇస్తుందంట. ఎప్పుడంట? if one of its input is high but not both. బాగా వినండి, ఏ ఒక్క అవుట్పుట్ హై ఉన్నా మనకి హై వస్తుంది, బట్ బోత్ హై ఉన్నప్పుడు మాత్రం హై రాదు. దాన్ని బేస్ చేసుకొని మనం ట్రూత్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. చూడండి అమ్మా, నౌ ఐ గోయింగ్ టు డ్రా ద ట్రూత్ టేబుల్. ఒకవేళ కనుక ఫస్ట్ టైం చూస్తే దీని ముందున్న వీడియో చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుందండి. ఇక్కడ కూడా మనకి XOR గేట్స్లో కూడా 2 ఇన్పుట్స్ ఉంటాయి, 1 అవుట్పుట్ ఉంటుంది. కొంతమంది అవుట్పుట్ Y అంటారు, యువర్ విష్. ఇక్కడ నేను X అన్నానండి. ఏమంటున్నాను చూడండి, మన ఏంటిది, ఇది 0 0 0 1 1 0 1 1. ఏమంటున్నాను, బేసిక్ ఏమని చెప్తున్నాడు ఇక్కడ, అవుట్పుట్ అనేది ఏమంట, ఇఫ్ వన్ ఆఫ్ ఇట్స్ ఇన్పుట్ ఈజ్ హై, అవుట్పుట్ అనేది హై వస్తుందంట. ఏ ఒక్క ఇన్పుట్ హై ఉన్నా అవుట్పుట్ హై, అది బేస్ చేసుకోండి. ఓన్లీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఇట్ షుడ్ బి హై ఉండాలి. అంటే ఈ రెండిట్లో ఇది హై ఉంది కాబట్టి ఇది హై వస్తుంది. ఇక్కడ 1 0లో ఇది హై ఉంది కాబట్టి ఇక్కడ నాకు 1 వస్తుంది. అండ్ ఇంకొకటి వాళ్ళే మెన్షన్ చేశారు, బట్ బోత్ ఆఫ్ దెమ్ ఏంటంట, రెండు మాత్రం హై ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది హై రాదు అంటున్నారు. అంటే ఇట్ గివ్స్ లో అవుట్పుట్ అండ్ బోత్ ఆర్ లో, ఇట్ ఈస్ ఆల్సో గివ్స్ లో అవుట్పుట్. అర్థమైంది కదా? ఈ విధంగా మీరు ట్రూత్ టేబుల్ డ్రా చేయాల్సి ఉంటుంది. దీనికి లాజిక్ గేట్స్ అడుగుతారు, డ్రా ద ట్రూత్ టేబుల్ ఫర్ XOR గేట్ అని. దీనికి లాజిక్ గేట్ ఎలా డ్రా చేస్తామంటే చూడండి, XOR లో ఏం లేదండి, మనకి యాక్చువల్గా ఆర్కి మనం ఎలా డ్రా చేస్తాం, ఇక్కడ దిస్ అండ్ కర్వ్, రైట్? ఇక్కడ ఈ కర్వ్ ఉంటుంది కదా, దీనికి XR అంటే డబుల్ వేయండి, ఇంకొక కర్వ్. ఇప్పుడు వీటికి ఇన్పుట్ A B ఇచ్చాను, it gives one output X. ఓకేనా? దిస్ ఇస్ లాజిక్ గేట్ డయాగ్రామ్ ఫర్ ద XOR ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. మరి ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తారు మేడం అని అంటే, ఆల్జిబ్రాయిక్, దీనిని మనం ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్ అని కూడా అంటామండి. ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్ x is equal to ఏంటి అని అంటే, ఏ ప్లస్ ని సర్కిల్లో రిప్రజెంట్ చేసి ప్లస్ బి, ఓకే, ఇలా రాయొచ్చు. సర్కిల్ అంటే ఏంటిది అని అంటే, ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయడం జరిగింది అని. దీన్నే ఇంకా ఎలా రాయొచ్చు అంటే, x is equal to a ప్లస్ బిని మనం ఏ కాంప్లిమెంట్ బి ప్లస్ ఏ కాంప్లిమెంట్ బి ప్లస్ ఏబి కాంప్లిమెంట్ అని కూడా రాస్తాము. దిస్ ఈజ్ ఆల్సో ద ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. ఇలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. అర్థమైంది కదండి? అంటే మెయిన్గా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అని అంటే, XORలో ఎక్స్క్లూజివ్ ఆర్లో ఎనీ వన్ ఉన్నప్పుడు మాత్రమే హై అవుట్పుట్ వస్తుంది. రిమైనింగ్ బోత్ హై ఉన్న అండ్ బోత్ లో ఉన్న ఇట్ గివ్స్ లో అవుట్పుట్. ఓకేనా? దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఎక్స్క్లూజివ్ ఆర్. నౌ నెక్స్ట్ విల్ డిస్కస్ XNOR. చూడండి, XNOR దీన్ని మనం ఎక్స్క్లూజివ్
నార్ ఆర్ ఈక్వివలెంట్ గేట్ అంటాము. అంటే ఏంటి అని అంటే, లేదండి మన ఎక్స్ ఆర్ ఉంది కదా, దానికి నాట్ అప్లై చేస్తున్నాను. ఎక్స్ నార్ అని అంటే ఈ ఎక్స్ నార్కి నాట్ అప్లై చేస్తే రివర్స్ ఆపరేషన్ ఆఫ్ ఎక్స్ ఆర్, దెన్ యూ విల్ గెట్ ఎక్స్ నార్. ఓకే, దీన్ని ఎక్స్క్లూజివ్ నార్ అంటామండి. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామని అంటే, ఇట్ ఈస్ ఎ సర్క్యూట్ దట్ డస్ ద ఇన్వర్స్ ఆపరేషన్ టు ద ఎక్స్ఆర్ గేట్. అంతేనండి. దీని ముందు చూసాం కదా, ఎక్స్ఆర్ అంటే ఎలా ఇస్తుందంటే అవుట్పుట్ అంటే లో అవుట్పుట్ ఇఫ్ వన్ ఆఫ్ ఇట్స్ ఇన్పుట్ ఈజ్ హై బట్ నాట్ ద బోత్. ఏమంటున్నాను, లో అవుట్పుట్ ఏ ఒక్క అవుట్పుట్ అనేది హై ఉన్నా ఇట్ గివ్స్ ద లో అవుట్పుట్, బట్ రిమైనింగ్ కేసెస్లో మాత్రం హై ఈజ్ హై బట్ నాట్ బోత్ అంటున్నాం. దీనికి నేను ఇప్పుడు ట్రూత్ టేబుల్ డ్రా చేస్తాను చూడండి. ఇక్కడ కూడా మనకి ఏముంటుంది, ఏ బి అనేవి ఇన్పుట్స్, ఎక్స్ అనేది అవుట్పుట్ తీసుకుంటే ఏమంటున్నాను నేను ఇక్కడ 0 0 0 1 1 0 1 1 ఏమంటున్నానో బాగా వినండి. It will gives a low output if one of its input is high. ఏ ఒక్క ఇన్పుట్ హై ఉన్నా ఇది లో అవుట్పుట్ ఇస్తుంది. ఇక్కడ ఒకటి హై ఉంది కాబట్టి ఇట్ గివ్స్ లో, ఇక్కడ కూడా ఒకటి హై ఉంది రెండిట్లో కాబట్టి ఇట్ గివ్స్ లో, దెన్ రిమైనింగ్ కేసెస్ లో బట్ నాట్ బోత్ అంటున్నాను, రిమైనింగ్ కేసెస్ లో హై అవుట్పుట్ ఇస్తుంది. దిస్ ఇస్ ద ట్రూత్ టేబుల్ ఫర్ ద ఎక్స్ నార్. ఓకే, తర్వాత దీనికి లాజిక్ గేట్ ఎలా డ్రా చేస్తాము అని అంటే చూడండి, లాజిక్ గేట్ అనేది ఈ విధంగా డ్రా చేస్తాము. చూడండి, దీనికి లాజిక్ గేట్ ఇందాక మనం ఏం చేసాము, ఎక్స్ ఆర్ కి ఓకే ఆర్ డబుల్ కర్వ్ ఇలా ఇచ్చేసి దిస్ ఇస్ అవుట్పుట్, 2 ఇన్పుట్స్ ఏ బి. అవునా, జస్ట్ రివర్స్ ఆపరేషన్ ఆఫ్ నాట్ ఆపరేషన్ ఆఫ్ ఆర్ ఎక్స్ఆర్ అంటే ఏం చేయాలి, ఇక్కడ మనం ఏం చేయాలి, చిన్న సర్కిల్ ఇస్తాం, నాట్ ఆపరేషన్ అప్లై చేస్తే ఎక్స్ఆర్ కి, దెన్ యూ విల్ గెట్ ఎక్స్ నార్. దిస్ ఈస్ ద లాజిక్ గేట్ డయాగ్రామ్. దెన్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, లేదా దీన్నే ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ అంటామండి. ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ ఎలా ఉంటుంది అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు, అక్కడ ఏం చేసాం, ఏ ప్లస్ ఆఫ్ బి, దీనికి రివర్స్ అంటే కాంప్లిమెంట్ యాడ్ చేస్తాము. ఆర్ దీన్ని ఇంకెలా రాయొచ్చు అంటే, కాంప్లిమెంట్ అంటే ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ ప్లస్ ఏబి. దిస్ ఈస్ ద ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎక్స్ నార్, ఎక్స్క్లూజివ్ నార్ గేట్ కి. ఓకేనా, అర్థమైంది కదండి. ఇప్పటి వరకు మనం అండ్ ఆర్ నాట్ బేసిక్ గేట్స్ చూసాము, అండ్ దీని ముందు ఏం చూసాము, అండ్ స్పెషల్ గేట్స్ చూసాము. దిస్ ఇస్ ద స్పెషల్ గేట్స్ అండ్ యూనివర్సల్ గేట్స్ కూడా చూసాము. ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.